హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మనిషి మనిషిగా బ్రతకాలని, మంచి మనసులు పెంచాలని, సిలువలో నీవే మరణించి, సిలువలో నీవే మరణించి, మృత్యువునే నీవు ఎదురించి వెలసిన దేవుడవి. సందర్భంగా వచ్చినటువంటి అధ్యక్ష మండల అధికారులకును, గురువులకును, బంధువులకును, మిత్రులకును రెవరెండ్ డాక్టర్ పిఏ వరప్రసాద్ బాబు గారిని వేదిక అలంకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా, అదేవిధంగా అధ్యక్ష మండల ట్రెజరర్ గారు రెవరెండ్ గ్లాస్టన్ బాబు గారిని వేదిక వెనుక ఆహ్వానిస్తున్నాం. ఈ సమయమందు కార్యక్రమానికి ముఖ్య రెవరెండ్ జి విజయ్ చంద్రశేఖర్ బాబు గారిని మీ యొక్క కరతాళాల ధ్వని ద్వారా వేదిక వెక్కి ఆహ్వానిస్తున్నాం. గుర్రమ్మ అదేవిధంగా చంద్రశేఖర్ బాబు గారిని ప్రేమికంగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర చైర్మన్ రెవరెండ్ ఎం విజయనంద్ బాబు గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రత్యేక అతిథులు అధ్యక్ష మండలం యొక్క ప్రాపర్టీ డెవలప్మెంట్ ఆఫీసర్ బైలా ప్రభా సార్ గారిని
కార్యక్రమాన్ని నిర్వహించవలసినదిగా అధ్యక్షుల వారికి అప్పగిస్తుంది. ఇప్పటికే కాలాతీతం అనేది మూడ వచ్చి ఉన్నది కాబట్టి వాతావరణం అందుకే త్వరగా చేరి ఉన్నాం. ఈ దినమున 60వ జన్మదిన జీవి చంద్రశేఖర్ గురుల వారికి కార్యక్రమాన్ని కర్నూలు నుంచి వచ్చినటువంటి హోలీ ఇన్ రీచర్చ్ పాస్టర్ 4 నుంచి వచ్చినటువంటి రెవరెండ్ జీ. మొల్మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఘనమైన దేవ, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంచున్నాం. నిన్న నేడు రేపు మారని మాట తప్పని మా గొప్ప దేవ, యుగ యుగములకు సజీవుడవై ఉన్న దేవ, మీకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉంచున్నాం. ఈ మధ్యాహ్న కాలమందు దేవ, ఈ ముదనూరు ప్రాంతంలో మీ సేవ చేసినటువంటి దాసుడునైన రెవరెండ్ జీవి చంద్రశేఖర్ బాబు గారి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సంవత్సరము జరుగుచుండగా దేవా, నీ యొక్క దయా కిరీటాన్ని నీ దాసుని మీద మీరు ధరింపచేసి నూతన సంవత్సరంలోనికి మరొక ఏడాదిలోనికి మీరు ప్రవేశింపచేసిన విధానమును బట్టి మీకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. 59 సంవత్సరాలు ముగించుకుని 60వ సంవత్సరంలో అడుగు పెట్టించుకునైనా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. గడిచిన సంవత్సరం అంతా మీ దాసునిదైనా మీరు కాచి కాపుష్కాలం ఇచ్చి సేవా జీవితంలోనూ, దేవా కుటుంబ జీవితంలోనూ, దాంపత్య జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ మీరు చూపిన కృపను బట్టి, మీరు చూపిన సహాయాన్ని బట్టి, మీరు చూపిన మేలును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. గడిచిన సంవత్సరం అంతా మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి దేవా మీకు స్తుతులు స్తోత్రములు. రాబోతున్నటువంటి దేవా అనుగ్రహించినటువంటి ఈ నూతన సంవత్సరములో మీ దయను, మీ కృపను మీ దాసుని మీదను, మీ దాసుని యొక్క పరిచర్య మీదను, కుటుంబం మీదను మీరు నిండారుగా కుమ్మరించి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇలాంటి జన్మదినములో అనేకము చేసిన కృపను, ధన్యతను, భాగ్యాన్ని మీ దాసుని కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని రానున్న వారిని సకాలం నడిపించి వాక్యం అందించబోతు మీ సేవకుని మీ ఆత్మతో నింపి దేవా అందరికీ కావలసిన వాక్యం అందించి మీరే ఈ యొక్క స్తుతి కూడికను మహిమకరముగా, కుటుంబానికి దీవెనకరముగా, అందరికీ ఆశీర్వాదకరముగా జరిగించి కృప చూపించమని యేసు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. కీర్తన 708వ కీర్తన స్తోత్రము చెల్లింతము అనే కీర్తనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కీర్తన 708వ కీర్తన. స్తోత్రం చెల్లని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపమనే కాచి పాపమలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. నానాంధకారమును కన్నీటిలో ఆగారాంధకారమును కన్నీటిలో కృషించిపోనీయక కృపతో బలపరచుతురు, కృషించిపోనీయక కృపతో బలపరచు
స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా నన్ను శరీరము సమర్పించి సజీవయాగముగా నన్ను శరీరము సమర్పించి సంపూర్ణ శుద్ధులుండా శుద్ధాత్మను నొసగుతూ శుద్ధాత్మను నొసగుతూ స్తోత్రం చెల్లింతు సియోను మార్గములో సియోను మార్గము పరిశోధనలో రాగా సదాను విశ్వాసము నిలిచితే సదాను జయించుము శిలువను మోసుకొని సువార్తను చేపట్టి శిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడము నిలిచితివి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నిలిచితివి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా నరనాంతా పాడెదా హల్లెలూయా నరనాంతా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము తండ్రి మహోన్నతుడైన దేవా మహోన్నతమైన ఘనమైన నీ నామమునకు వందనములు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాము తండ్రి. ఈ దినమున దేవా రెవరెండ్ జీవి చంద్రశేఖర్ బాబు గారిని బట్టి మీకు వందనములు స్తోత్రములు నాయన. ఈ దినము తండ్రి 60వ యొక్క బర్త్డే జరుపుకోవడానికి మీరు ఇచ్చిన ఈ తరుణాలను అంతటిని బట్టి కూడా మీకు అనేకమైన స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం దేవా. ఇంతవరకు బాబు గారిని మీరు సంరక్షించి దేవా మీ సేవలను బలపరించి ఇంతవరకు కాపాడిన విధానం అంతటి కొరకే ప్రభా మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ దినంలో జరుపుకునే భాగ్యం అనుగ్రహించినందుకై నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం నీకు మహిమకరంగాను బాబుకు వారి కుటుంబానికి వచ్చిన అందరికీ ఆశీర్వాదకరంగాను ఉండేలాగా దీవించి ఆశీర్వాదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. நானின் வராது தாலை நானின் வராது தாலை நானின் வானின் பகலாரா பரிசுத்த பரிசுத்த పరమాత్మరూపుడా పరిశుద్ధ జనా కూడా పరమాత్మరూపుడా నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావా నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి నిరుప్రభావా పరిశుద్ధ తనయుడా నరరూపదారుడా పరిశుద్ధ తనయుడా నరరక్షించు కరుణా సముద్ర రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ
వరమోనంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానందను నేక దేవా జన కాకును నేక దేవా ఘన మహిమా చేయముగా ఘన మహిమా చేలోను ఘన మహిమా చేలోను ధనారా నిత్యముగా పరిశుద్ధ ప్రభువా వరాదూతాలయం పగలారా. వ్యక్తులు వారు ప్రార్థనలో నడిపిస్తాను. ఆళ్ళగడ్డ రూరల్ 60వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి తండ్రి ఆయనకు ఆరోగ్యంనిచ్చి మంచి ఆయుష్నిచ్చి ఆయన ప్రయాణంలో ఆయన సేవలో తోడినీడగా ఉండి ఆయన చేసినటువంటి ఎంచుకుంటూ చేస్తున్నటువంటి ఈ కార్యమును జయప్రదం జరిగించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. బాబు గారికి మంచి ఆయుస్సును ఆరోగ్యమును దయచేయమని యేసు నామములో వేడుకొంటున్నాము తండ్రి. బైబిల్ గ్రంథము నుండి ఆది కాండము 48వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాము. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందంగా ఉండెను గనక అతడు చూడకలేకపోయాను. యేసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకునేను. ఇశ్రాయేలు యేసేపుతో నీ ముఖము చూచదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా యేసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత యేసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టును తన ఎడమ చేతి మనష్యేను పట్టుకుని వారినిద్దరినీ అతని దగ్గరకు తీసుకుని వచ్చెను. మనష్య తన కుడి చేతిని మనష్య తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యేసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇసాకులు ఎవని ఎదుట నడుచుకుంటుండో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాక అని పదములకు కారణబుద్ధుడైన మా ప్రియ పరులకు తండ్రి, స్తుతి పాత్రాన్ని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ ప్రియ దాసుడు సేవకుడు మాకు ఆత్మీయులైనటువంటి రెవరెండ్ జీవి చంద్రశేఖర్ బాబు గారిని బట్టి మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. గడిచినటువంటి కాలమంతట్లో నీ కృపలో నీ రెక్కల చాటున దాచుకుని నీ పరిచర్యలోను కుటుంబ జీవితంలోనూ మీరు చాలా దేవుడిగా ఉండి నడిపిస్తున్న దేవానికి కొందరు స్తోత్రాలు. నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని మీరు అనుగ్రహించినందుకై నీకు కొందరు స్తోత్రాలు. ఈ యొక్క ఆరాధన ద్వారా కుటుంబానికి రావాల్సినటువంటి దీవెనలు ఆశీర్వాదం దయచండి. బాబు గారికి గుర్లమ్మ గారికి చక్కటి ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి చైర్స్ ఖాళీగా ఉన్నాయి. మరొక సంగీతాన్ని మనము పాడదాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 375వ కీర్తన. ఇది అయిన తర్వాత వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. కీర్తన 375. దేవా పరమారుని వసగా పరమ భాగ్యమును పొలసి పోదు నీదో కలిమిక సంతైనా ఆలించు దేవా నామనాబోలా ఆలించు దేవా నాయకముల నీవు నా తండ్రి క్షమించు నియానుగ్రహమోచే నీ సుతుని కృపమునా ఆలించు
దేవా రామనాదేవా నీ ఆజ్ఞలన్నీ నేను చక్కగా స్వల్ప నీ అందున మీక నిగరించమని నీ సేవను నారింపోన నీ సేవకు నీకేమో ఆలించు దేవా నీ నామాన్ని స్మరించడానికి గణపరచడానికి ప్రార్థించడానికి వచ్చి ఉండగా ఈ సమయం మీరు మాతో కూడా ఉండి మిమ్మల్ని మహిమపరుచుకొని ఈ దాసును దీవించి ఆశీర్వదించి ఇంకా అభివృద్ధి చేసి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుతున్నాము తండ్రి. మరి వారు అధ్యక్ష కన్నం తరపున వారు గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రభుదాస్ సార్ గారిని ప్రార్థన పూర్వకంగా వారిని ఆహ్వానిస్తుంటున్నారు. మన నంద్యాల డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ పిఏ వరప్రసాద్ బాబు గారికి, అలాగే డయాసిస్ ట్రెజరర్ సామెల్ రత్న బాబు గారికి, ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి రెవరెండ్ జీవి చంద్రశేఖర్ బాబు గారిని, గ్లస్టన్ బాబు గారికి, తదితర గురువులందరికీ డయాసిస్ తరఫున బాబు గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబు గారు నాకు బాగా పరిచయము 2005 నుంచి. అంటే జోలదరాశిలో బాబు గారు అక్కడ పనిచేసేటప్పటి నుంచి బాబు గారు నాకు పరిచయము. అలాగే 2013 నుంచి 16 వరకు బాబు గారు నేను డయాసిస్లో నేను సెక్రటరీగా, బాబు గారు అసిస్టెంట్ ట్రెజరర్గా పనిచేసినారు. ఆ 3 సంవత్సరములు మేము ఎంతో అన్నదమ్ముల మాదిరి అన్యోన్యంగా డయాసిస్లో బిషప్ గారితో కలిసి, ఆనాటి వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ పిఏ వరప్రసాద్ బాబు గారితో కలిసి పనిచేయడం జరిగినది. బాబు గారు ఎంతో మృదు స్వభావి, ఏది మాట్లాడినా కానీ నవ్వుతూ మాట్లాడతాడు బాగా. బాబు దగ్గర కోపము అటువంటిది ఏమీ ఉండదు. ఏం చెప్పినా కానీ ముందు నవ్వుతాడు. నవ్వినాక నిదానంగా బాబు గారు సమాధానం చెప్పేవాడు. బాబు గారు తన సేవను డయాసిస్లో ఎంతో చక్కగా నెరవేరుస్తూ అధికారుల పట్లదేమి, బిషప్ గారి పట్లదేమి ఎంతో పేరు తెచ్చుకున్నారు బాబు గారు. ఈరోజు బిషప్ గారు కారణాల వల్ల బిషప్ గారు ఇక్కడికి రాలేకపోయారు. బిషప్ గారి తరఫున బాబు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా యొక్క కృతజ్ఞత. అది మళ్ళీ మాట్లాడే ముందు రెవరెండ్ జీవి చంద్రశేఖర్ బాబు గారికి జన్మదినం నుంచి బాబు గారు మాకు బాగా పరిచయము. మరి ఏ యొక్క సమస్య వచ్చినా ఆయన మాకు కొన్ని మధ్య గొడవలు వచ్చినా కూడా సోదర భావంతో అంతా అర్థం చేసుకొని, ఇక్కడ మా పాస్టేటివ్ వచ్చినా కూడా చాలా మరి అయితే ఇక్కడ ముద్దునూరు వచ్చినప్పుడు కూడా ఏ యొక్క అకేషన్ జరిగినా అన్న రేపు పలానా దినం అన్న రానంటే అమ్మ ఈ యొక్క మా సమస్యలు ఎన్ని ఉన్నా కూడా బాబు గారు ప్రేమతో ఆహ్వానించినారు. కాబట్టి ఈ యొక్క ఫంక్షన్కు నేను కూడా రావడం జరిగింది. ఈ యొక్క దినాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఆయనకు ఇంకా మేలైనటువంటి దినాలను, ఆయుష్ను, ఆరోగ్యాలను ఇద్దరి గురువు వారి సంతానాన్ని కాలేపు గారికి అందరికీ దయచేసి వచ్చిన అతిథులను ఆశీర్వదించాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముద్దనూరు నుంచి బాబు గారు, అమ్మగారు మాకెంతో ఇక్కడ ముద్దనూరులో చాలా ఇది చేసినారు. సండే స్కూల్ కట్టేయడమేమి, వాక్య పరిచయాలేమి, స్త్రీల మిత్ర పండుగలు అయితే చాలా గ్రాండ్గా చేసినారు. ఇంకా 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 అభివృద్ధి చేయాలని, బాబు గారు ఇక్కడే ఉండాలని, ఆ తర్వాత స్థలం విషయం కూడా చాలా జరిగిందనమాట. అయినా బాబు గారు ఏమీ జంకలేదు, చేయలేదు. అటువంటి బాబు గారు ఇంకా ఇక్కడ ఉండాలని మేము కోరుకుంటున్నాము. బాబు గారు 59 సంవత్సరాలు ఘనంగా పూర్తి చేసుకున్నారు. బాబు గారి అవ్వగారు ఊరు పెరికలపాడు గ్రామము, మా సొంత ఊరు అనమాట అది. అక్కడి నుంచి చిలంకూరుకి వచ్చి చిలంకూరులో తిరువడిపోయిన బాబు సార్ గారిని పెళ్లి చేసుకున్నారు. కాబట్టి బాబు గారు కూడా మాకు బంధువులైనా కూడా బంధుత్వమే బాబు గారు అన్నట్టు ప్రతిదీ స్ట్రిక్ట్గా చేస్తాడనమాట. అందుకే బాబు గారికి, అమ్మగారికి మా సంఘం తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముందు రండి, తర్వాత మళ్ళీ కూడా ఛాన్స్ ఇస్తా. ఇంకా ఎవరైనా వస్తారేమని వెయిట్ చేస్తున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే గ్రీటింగ్స్.
బర్త్డే గ్రీటింగ్స్. ముద్దును మాట్లాడచ్చు. ఓకే, 35వ కీర్తన వాడదాం. కీర్తన 35. 60వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి సందర్భంగా ఈయనకు శుభాకాంక్షలు మా సంఘం తరపున, పాస్టరేట్ తరపున, అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనమందరం చేస్తున్నామునైనా మా జీవితాల్లో ఇంతవరకు అదృశ్య స్వరూపిగా మీరు ఉంటూ మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకించినైనా ఈ సమయంలో ఎందు నిమిత్తం మేము ఇక్కడ చేరి ఉన్నామో బాహాటంగా ఎరిగినటువంటి గొప్ప దడవు తండ్రి, నీ ప్రియకుమారుడు దీనదాసుడు రెవరెండ్ జీవి చంద్రశేఖర్ బాబు అన్న కుటుంబంలో తండ్రి, ప్రత్యేకించి వ్యక్తిగత జీవితంలో మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు ప్రవేశపెట్టజేసినందుకై నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నామునైనా. గడిచిన కాలం అంతట్లో మీరు చేసిన మేలన్నింటిని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. రాబో భవిష్యత్తును కూడా నైనా ఆశీర్వాదకరంగా మార్చుకునే ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఇటువంటి అనేకమైన జన్మదినాలు జరుపుకుంటూ మరింత కృతజ్ఞత భావంతో నీలో జీవిస్తూ ఆనందిస్తూ అనేకులకు ఉపయోగకరమైన మాదిరికరమైన నీ సేవకునిగా నీలో వర్ధిల్లగలిగేటువంటి భాగ్యాన్ని దయచేయమని, ఈ కార్యక్రమం అంతట్లో నీ సన్నిధిని మాతో ఉంచి మీరే వర్ధిల్ల చేసి మహిమ పొందమని యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మేము తెలియజేస్తుంటున్నాం. రెండవదిగా వీడియో గారు చెప్పినట్లు బిషప్ గారు రావాల్సి ఉన్నది, అనివార్య కారణం వల్ల రాలేకపోయినారు. గ్రీటింగ్స్ తెలియజేయమని చెప్పి ఉన్నారు. వెహికల్ కూడా మాకు ఆఫీసర్స్కు వీడియో గారికి ఇచ్చి అయినా మీరు వెళ్ళి ఫంక్షన్ను చక్కగా మీరు జరిపించి జన్మదిన శుభాకాంక్షలు బాబు గారికి కుటుంబ సభ్యులకు తెలిపి రమ్మని చెప్పి ఉన్నారు. కాబట్టి మరి బిషప్ గారి పక్షాన మేము వారికి శుభములు మేము తెలియజేయుచుంటున్నాం. రెండవదిగా ఈ ముద్దలూరు డీనరీ అనేది దీనికి ఒక చరిత్ర ఉంది. ఏమిటి చరిత్ర అంటే, మిస్ వాట్లమ్మ గారు ఇంగ్లాండ్ దేశము నుంచి వచ్చి స్థలము తీసి మరి ఇవన్నీ కూడా అంటే అప్పుడు బాగుండేది. హాస్టల్స్, తర్వాత స్కూల్స్, తర్వాత ఈ బిల్డింగ్స్ అన్నీ రంగరంగ ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. దీనికి ఒక చరిత్ర ఉంది. ముద్దనూరు డీనర్లో పని చేయడం అంటే ఇక్కడ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. మరి బాబు గారు కూడా ఈ 60వ జన్మదినం జరుపుకోవడం అనేది దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క సంకల్పం. మరి నేను కూడా మరి కర్నూలు నుంచి రావడం జరిగింది. పొద్దున్నే విషయం చెప్పినాను. మరి వస్తాను లేదు, బిషప్ గారు వస్తున్నారు కదా అని చెప్పినప్పుడు, లేదు వైస్ ప్రెసిడెంట్కి మీరు రావాలి, మీరే లీడ్ చేయాలి అని వారు చెప్పి ఉన్నారు. ఎన్ని గంటలకు అని చెప్పినాను. ఎగ్జాక్ట్లీ 11:30కి అన్నారు. సరే మేము 12:50. చాలా సౌమ్యుడు, కోపం వస్తే మాత్రము వాళ్ళ
ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దైవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక మా ఎడల కృప చూపుతున్న మా పరమ తండ్రి, ఈ సమయంలో నీ దాసుడు, నీ ప్రియుడు, నీ దైవజనుడు, మా జత పనివాడైన రెవరెండ్ జీవి చంద్రశేఖర్ బాబు గారిని 59 సంవత్సరాలు మెరెక్కల చోటన ఉంచుకొని కాపాడి క్షేమాన్ని, భద్రతను బాబు గారికి దయచేసి 60వ సంవత్సరం అని మీ దయా కిరీటాన్ని నీ దాసుని పైన అలంకరింపజేసిన విధానం అంతటిని జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి నేను స్తోత్రం చెల్లిస్తూ, మరి బాబు గారికి ఇంకా కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి ఇటువంటి జన్మదినములు అనేకములు జరిపిన గొప్ప ధన్యతను, భాగ్యాన్ని, దీర్ఘాయుష్ను బాబు గారికి అనుగ్రహించమని నేను వేడుకుంటూ కొన్ని నిమిషంలో మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా, పరిశుద్ధాత్మదేవ మా అందరికీ అవసరమైన మీ వర్తమానాన్ని మీరే మాకు అందించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొనమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుక శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామమున తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ప్రత్యేకంగా జీవి చంద్రశేఖర్ బాబు గారిని నేను మొట్టమొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి 60వ జన్మదినాన్ని జరుపుకుంటున్న బాబు గారికి కూడా మా అందరి పక్షాన హృదయపూర్వకమైన మరి అభినందనలు తెలియజేస్తూ, బాబు గారికి ఇంకా దేవుడు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చి ఇటువంటి జన్మదినములు అనేకలు జరుపుకునే గొప్ప ధన్యతను, భాగ్యాన్ని, దీర్ఘాయుష్ను, ప్రోత్సాహము, గుర్లమ్మ గారి యొక్క సహాయము ఉన్నది కనుక మరి సమయంలో నేను గుర్లమ్మ గారిని కూడా అభినందిస్తున్నాను. బాబు గారికి మీరు ఇచ్చిన మీ సహాయ సహకారాలను బట్టి ఇంకా రానున్న దినాల్లో కూడా అలాగే మీ తోడ్పాటు, మీ నడుపుల బాబు గారికి ఇవ్వాలని నేను ఆశపడుతున్నా. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మరి సమయంలో మనమందరం కూడా బాబు గారికి మరి దీర్ఘాయుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు నేను ఆస్తిని సమకూర్చాను అన్నాడు. వెంటనే మనతో దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈరోజు రాత్రే నీ ప్రాణాన్ని తీసుకుంటాను, మరి నీవు సంపాదించినవన్నీ ఎవరివి అవుతావు అన్నాడు. అంటే ఈడేమనుకున్నాడు? నేను అనేక సంవత్సరాలు వాడిని అనేక సంవత్సరాలు జీవింప చేస్తుంది అని అనుకున్నాడు. అందుకనే నా ప్రాణమా, ఇంకా నీ పనంతా ఏంటి? తినడము, త్రాగడము, సుఖించడం, ఇంతే, డోంట్ వరీ అన్నాడు. కానీ ఈరోజు రాత్రి అన్నాడు, ఇంకెప్పుడేం కాదు. అంటే దాంట్లో ఉన్న అంతరార్థం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమైంది? ఆ జెట్ సెక్యూరిటీ ఇచ్చిందా? నో, ఇవ్వదండి. నీకు నాకు కాపుదల ఇచ్చేవాడు ఆ దేవాది దేవుడే. అందుకే 121 కీర్తనలు ఏం రాయబడింది? ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు అంటారు. నేను అందుకే జనరల్గా చెబుతూ ఉంటాను, మనం ఎప్పుడైనా నైట్ ట్రావెల్ చేసేటప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కగానే మనం అందరం కూడా, అంటే ప్రయాణికులు అందరూ కూడా ఏమవుతారండి? నిద్రలోనికి వెళ్ళిపోతారు. కానీ ఒక్క ఆయన మాత్రం నిద్రపోడు. ఎవరు? డ్రైవర్ నిద్రపోతే ఇశ్రాయేలును కాపాడువాడు, అంటే మనల్ని కాపాడుతున్న దేవుడు కునకడు, నిద్రపోడు. ఆయన కునకడం లేదు, నిద్రపోవడం లేదు గనక మనం సంరక్షణలో ఉన్నాం. ఇక ఎప్పుడైనా మా గుర్లమ్మతో నేను ప్రయాణం చేస్తే ఒకరు మేల్కొని ఉండేవాళ్ళు డ్రైవర్ పక్కన ఉండండి, మిగతా వెనుకోళ్ళు నిద్రపోవచ్చు, కానీ మేల్కొని ఉండే వాళ్ళు ఏం చేయాలట? డ్రైవర్కి కథలు చెప్తూ ఉండు. గంట సేపు కూడా చెప్పగలడు అయ్యా. ఎంతసేపు? గంట సేపు చెప్తాడు. గంటకు పైగానే అంటే 20 నిమిషాలు చెప్పండి, వాతావరణము సరిగా లేదు అని చెప్పినప్పుడు వారు కుదించి త్వరగా అందరికీ అర్థమైనటువంటి శైలిలో, భాషలో, ఇలిస్ట్రేషన్తో చక్కటి సందేశాన్ని ఈ జన్మదిన సందర్భంగా అందించినటువంటి నంద్యాల అధ్యక్ష ఖండ కోశాధికారి ట్రైలర్ గారు రెవరెండ్ డి సామరత్న గురుల వారికి మనందరి పక్షాన, కుటుంబ పక్షాన బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు
సమర్పించుకుంటూ ఉన్నా. మన మధ్యలో ప్రెసిడెంట్ రవీంద్ర వారు వచ్చిన్నారు. వారు ప్రార్థనలో నడిపిస్తారు. రెవరెండ్ రవీంద్ర దేవా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. ఈ దినము తండ్రి ప్రత్యేకంగా మీరు ఇచ్చినటువంటి మహాభాగ్యముగా ప్రభా, నీ ప్రియ దాసులు గురువులు రెవరెండ్ జీవి చంద్రశేఖర్ బాబు వారి యొక్క జన్మదినము ఈ రీతిగా ప్రభా సంతోషంగా ఆనందంగా జరుపుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. బాబు గారి యొక్క జీవితంలో గడిచిన 59 సంవత్సరములు నీ కృపలలో ప్రభా బలపరిచి దీవించి పరిచారకునిగా ఎన్నుకున్నటువంటి నాటి నుంచి ప్రభా నేటి వరకు అనేక సమయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కాచి కాపాడి బలపరిచినందుకు వందనములు స్తోత్రం తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రం తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో ప్రభా ఆయన నీకు ఇష్టకరమైనటువంటి సేవకుడుగా ఎన్నుకున్నాం. అదే రీతిగా గురులమ్మ గారిని వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకించి ఇక్కడికి వచ్చినటువంటి డైసిస్ అండ్ గురువుల వారందరినీ కూడా ప్రభా అదే రీతిగా మా తోటి గురువుల వారందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మరొక వందనాలు తెలియజేస్తున్నాను. మరి చంద్రశేఖర్ గురువుల వారి యొక్క జన్మదిన వేడుక కార్యక్రమానికి ప్రేమతో ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు నంద్యాల డయాసిస్ బిషప్ తల్లి గారైన శ్రీ ది రైట్ రెవరెండ్ డాక్టర్ పుష్పలతమ్మ గారికి మాన్యతతో ప్రేమతో ఇవే మా స్వాగత సుమాంజలి. ఈ వైభవ శుభవేళ నంద్యాల డయాసిస్ అధికారులకు, గురువులకు, బంధువులకు, స్నేహితులకు సాదర స్వాగత కుసుమాంజలి. శ్రీ రెవరెండ్ గుద్దేటి చంద్రశేఖర్ గారి ఈ శుభదినమున చంద్రునికి ఒక నూలు పోగులాగా మా అభిమాన అభినందన ఆశీర్వాద కవితా సుమాంజలి. పువ్వు పుట్టగానే పరిమళించిన రీతిగా పూజనీయులు అబ్బా జేజీ రెవరెండ్ గుద్దేటి డేవిడ్ రత్నమ్మ గార్ల కుమారుడు భూమి పులకరించే రీతిగా జిఎస్ఎస్ ప్రకాశరావు సుగనమ్మల ప్రేమానురాగాల ద్వితీయ పుత్రుడుగా జన్మించి ప్రభు సేవకుడుగా ఈ భూమిలో వెలుగొందుచున్న ఇతండు పాస్టర్ గుద్దేటి చంద్రశేఖర్ గారి జన్మ ప్రభు సేవలో ధన్యం ధన్యం ధన్యం. సొంత గ్రామం దుగ్గాయపల్లె సోయగాల వాసిగా ఇతండు సర్వ విద్యా పారంగతుడుగా 10,000 నందు 1 నుండి డిగ్రీ వరకు సాధారణ విద్యను అభ్యసించి సభ్యతా సంస్కారానికి శ్రీకారం చుట్టిన వారు వీరు. సర్వేశ్వరుడు శ్రీ యేసునాథుని సేవా రథసారథిగా హైదరాబాదు ఏసీటీసీ నందు సామాన్యులకు సాధ్యముగాని వేదాంత విద్యను అభ్యసించిన దైవ సేవకుండితండు. వివాహ బంధానికి శ్రీకారం శ్రీమతి జి విజయనిర్మల గారి బంధం వెన్నెల విరిసిన రీతిగా ప్రేమ కుమారుడు కాళ వినోద్ కుమార్ జననధన్యం. విశాల విశ్వంలో మీ కుటుంబం బాంధవ్యం పరిమళ సువాసన వెదజల్లారని కోరుకుంటూ విశ్రాంతి లేకుండా మీ కుటుంబం ప్రభు సేవల ముందుకు సాగాలని, విజయాల వెంట విజయాలు మీరు చూడాలని, మీ కుటుంబ దాంపత్య జీవితం పరిమళించాలని కోరుకుంటున్నాం. మీ కుటుంబంలో 6 అన్నదమ్ములు, 5 చెల్లెళ్ళు, మరుపురాని మధురానుభూతుల అన్నదమ్ముల అక్కా చెల్లెళ్ళ మురిపాల బంధం మీ కుటుంబానికి ఒక వరం. మీరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఇది మీ జీవితంలో సత్యం సత్యం. ఇదే మీకు దేవుడిస్తున్న ఆశీర్వాదం. పలు ప్రాంతాలలో దైవ సేవ కొనసాగిస్తూ మొదటిగా లక్ష్మీపాలెం గ్రామం, పరిచర్యలో 2వ దిశగా జలదోరాశ గ్రామం నుండి బయలుదేరి పరిమళ సువాసనల పరిచర్య ముద్దునూరులో చేరి పరిశుద్ధుల సహవాసంతో కొండపల్లె గ్రామను కొనసాగించి పలు పరిశుద్ధ ప్రభు సేవలో నిరంతరం మీరు నిలిచినుట ఇది దేవుని యొక్క వరమై ఉన్నది. నంద్యాల డయాసిస్ ఇతని సేవల గురించి నాటికి నేటికి గుర్తుండిపోయేలా పలు పదవులనిచ్చి 4 మెచ్చురీతిగా ఇతన్ని గణపరిచినారు. సేవకుడిగా ప్రభు సేవకుడిగా నిత్యము మీరు ఇలాగే వెలుగొందాలని నజరేయుడైన యేసు దీవెనలో సదాకాలం నీకు నీ కుటుంబానికి సదా ఉండాలని కోరుకుంటూ ఇట్లు నా గుర్రాజు. థ్యాంక్ యూ. పాస్టర్స్ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ చేరినటువంటి బంధుమిత్రులందరికీ, కుటుంబ సభ్యులకి, సంఘస్థులందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను చంద్రశేఖర్ బాబు వాళ్ళ అక్క కూతుర్ని, నేను మేనకోడలు అవుతాను. మరి చంద్రశేఖర్ రెవరెండ్ జీవి చంద్రశేఖర్ మామ గారికి నా యొక్క ప్రత్యేక మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తూ ఇంతటితో ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రెసిడెంట్ గారు, మిగతా గురువులందరికీ
మా హృదయపూర్వక వందనము తెలుస్తున్నాను. నేను చంద్రశేఖర్ గారికి 3వ చిన్నాయన. చంద్రశేఖర్ మొదటి నుంచి కూడా సౌమ్యుడు, భక్తిపరుడు, పెద్దల ఎడల గౌరవంగా ఉండే వ్యక్తి. కుటుంబానికి కూడా ఒక బాధ్యతగా సహకరిస్తూ చేస్తూ అన్ని కార్యములందు బాగా సహకరిస్తూ ఉంటాడు. ఆయన గారు అంటే ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే 60 పూర్తినా 60 పూర్తి ఇప్పుడు 60 అయిపోయినట్టే కదా, 61 కదా డేట్ ఆఫ్ బర్త్. ఇటువంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ నిర్మల గారికి, చంద్రశేఖర్ గారికి, ఆయన్ను కన్నటువంటి తల్లిదండ్రులకు కూడా నేను విషెస్ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వైస్ ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సహకరించిన వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రెవరెండ్ వరప్రసాద గురువుల బాబాకి, అలాగే ట్రెజరర్ శామ్యుల్ రత్నాథ్ బాబు గారికి, మిగతా గురువులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి బంధువులకు మరియు స్నేహితులకు అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఫస్ట్ రెవరెండ్ జీవి చంద్రశేఖర్ బాబు గారు నాకు 2వ అన్నగారు. ఆయనకు విష్ హ్యాపీ బర్త్డే టు యూ. మరి మా కుటుంబంలో మరి ఆయన మృదు స్వభావి. మరి ఆయనకు ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత మరి ఇంజనీరింగ్లో కూడా సీట్ వచ్చింది. మరి ఎందువల్లనో ఆ ఇంజనీరింగ్ వెళ్ళలేదు. అలాగే కండక్టర్ ఉద్యోగం కూడా వచ్చినది, మరి దానికి కూడా వెళ్ళలేదు. మరి ప్రభువు సేవ చేయట కొరకు ఆయన్ను మా కుటుంబం తరఫున మరి ఎన్నుకోబడి ఉంటాడని అనుకుంటున్నాము. ఎందువలనంటే మరి మా అబ్బగారు కూడా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా మంచి కాపరివైన మా యేసయ్య, మరొకసారి నాయన మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానములు ఏ విధముగా ప్రార్థన చేస్తుంటుండగా మా ప్రార్థన ఆలకించమని వేడుకొనొచ్చు ఉన్నాం. ఎందు నిమిత్తమై నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధానములో మేము ప్రార్థన చేస్తున్నాము. మాకంటే ముందుగా ఎరిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దాసుడు ఆత్మీయులు జీవి చంద్రశేఖర్ బాబు గారిని దీవించి ఆస్వాదించి మరొక నూతన సంవత్సరం దయా కిరీటమును అనుగ్రహించావు. ఈ నూతన సంవత్సరం బాబు గారికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఆరోగ్యకరముగా ఉన్నట్లు కృప చూపించమని, కుటుంబం ప్రభువా మరి పరిచర్యలో ఉంటుండగా పరిచర్యలో కావాల్సినటువంటి ఆశీర్వాదములు నిండుగా మెండుగా దండిగా అనుగ్రహించమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చేసేటువంటి యొక్క వీడియో 2007వ సంవత్సరంలో చోళవరాశి గ్రామం నుంచి బద్వేలుకు ప్రయాణం వెళుతున్న సమయంలో అది నా మనస్సులో మెదిలినట్టు పాట రాసినాను. ఒకరిని పాడమంటే అది పాడలేదు అంటే డైరీలన్నీ తీసినాడు. తీసి చూస్తే ఆ పాట ఉన్నది. ఆ పాట నువ్వే పాడాలని నాకు పాడించి ఈ వీడియో తీసాను. దానికి రచనా స్వరకల్పన నేను. థ్యాంక్ యూ. ఈ చేసినట్టు కాలేబును అభినందిస్తున్నాను. చేయించున్నాను. ఆమేన్.
సంవత్సరము నవంబర్ నెల 19వ తారీఖు స్థలములలో ఉన్నవాడా ఎన్నికలేని నన్ను నీవెన్నుకొంటివా నీ సేవ చేయుటకై ఎన్నుకొంటివా ఉన్నతమైన స్థలములలో ఉన్నవాడా ఎన్నికలేని నన్ను నీవెన్నుకొంటివా నీ సేవ చేయుటకై ఎన్నుకొంటివా మారు మనసు నిమిత్తము ఎన్నుకొంటివా నీ ప్రేమను చూపుటకై ఎన్నుకొంటివా ఉన్నతమైన స్థలములలో ఉన్నవాడా ఎందుకంటే నన్ను నీవెన్నుకొంటివా ఎన్నుకొంటివా నశించు వారిని నీ సన్నిధికై నడిపింపజేయ నన్ను ఎన్నుకొంటివా నీ దయను చూపుటకై ఎన్నుకొంటివా ఉన్నతమైన స్థలం ఎన్నికలేని నన్ను ఎన్నుకొంటివా అర్హతలేని నాకు అర్హత నీవా నీ ప్రేమను చూపుటకై ఎన్నుకొంటివా ఉన్నవాడా ఎన్నికలేని నీ సేవ చేయుటకై జ్ఞానము లేని నాకు జ్ఞానమునిచ్చి నీ ప్రేమను పంచు సేవ చేయుటకై ఎన్నుకొంటివా నీవెన్నుకొంటివా నీ సేవ చేయుటకై ఎన్నుకొంటివా ఒకసారి గారికి మరి ప్రెసిడెంట్ గారికి గురువారికి అందరికీ నా నమస్కారాలు. మరి అన్న గురించి ఏం చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఎందుకంటే మంచి కుటుంబ బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. మరి అన్ని నాన్న లక్షణాలే వచ్చినాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ కూడా ఇప్పుడు అన్న గురించి ఎప్పుడూ అడుగుతుండేది. మరి ప్రతి నెల అన్న వచ్చేవాడు. మరి తను ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా కూడా మమ్మల్ని అందరినీ అక్కాచెల్లెళ్ళందరినీ పిలిచేవాడు. మరి మమ్మల్ని ఎంతో పాస్టర్ అయినాడు. మరి దేవుడు ఆశీర్వదించి మరి ఉన్నత స్థితిలో కూడా పెట్టినాడు. మమ్మల్ని ఇంటికి ఒక గొప్ప బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. మరి
మంచి ఆరోగ్యంతో మరి దేవుడు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జీవి చంద్రశేఖర్ బాబు గారి 60వ జన్మదిన వేడుకలకు అధ్యక్షత వహించిన నంద్యాల డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ గారు మరియు ముఖ్య అతిథులుగాను ఈ కార్యక్రమాన్ని గ్లోరిఫై చేయడానికి విచ్చేసిన అధ్యక్ష కండ గురువులు, ముఖ్యులు అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధుమిత్రులందరికీ కూడా నా నమస్కారాంజలు తెలియజేస్తున్నా. బాబు గారు చెప్తున్నారు, చూస్తూనే కనుక్కోవచ్చు, ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. సమ్టైమ్స్ అది కూడా రాంగ్ అవ్వచ్చు, కానీ ఈయన విషయంలో ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్. హిస్ బిహేవియర్ చిన్న పెద్ద అందరితో కూడా ఒకే రీతిగా, నేను చాలా చిన్న తమ్ముళ్ళం ఆయనకి, కానీ మాతో మాట్లాడే శైలిలో కూడా ఆయన సంతోషంగానే, సో మంచి స్కిట్స్ కూడా చేసేవాళ్ళు. ఒక మంచి బ్యాచ్ అది. ఆ సమయంలో బద్వేల్ చర్చ్లో క్రిస్మస్ పండుగ అనేది ఒక గ్రేట్ సెలబ్రేషన్. సంఘం అంతా కూడా సంవత్సరం రోజులు ఎదురు చూసేటటువంటి ఒక సెలబ్రేషన్గా చెప్పుకోవచ్చు. దాన్ని వీళ్ళే నిజంగా పండుగను పండుగగా జరుపుకోవడానికి ఆనాటి యూత్కి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చినటువంటి వారిలో చంద్రశేఖర్ బాబు గారు మరి ప్రధానమైనటువంటి వ్యక్తి. వీరు మరి దేవుని సేవలో ఎంపిక కాబడి ఇన్ని సంవత్సరాలు మన నంద్యాల అధ్యక్ష కళ్ళపు వైస్ ప్రెసిడెంట్ బాబు గారు, కోశాధికారి డి శామ్యుల్ రత్నరావు బాబు గారు, డైరెక్షన్ పీడీఓ గారు, ప్రభుదాస్ గారు, ఇచ్చినటువంటి గురువారి అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ బాబు నా పెద్ద అక్క. అంటే చంద్రశేఖర్ బాబుకు నేను మేనమామ అవుతాను. ఈయన చాగల్మర్లో పనిచేస్తున్నాడు, నేను ముత్తాలపాడు పనిచేస్తున్నాను. అక్కడ నుండి వచ్చేటప్పుడు పోయేటప్పుడు వారిని చూస్తూ ఉంటాను, వారి కుటుంబాలు. మరి ముఖ్యంగా బాబుగారు వాక్యం చెప్పేటప్పుడు నేను గమనించింది, ఏదో ప్రసంగం చేస్తూ పోవడం, కొన్ని పాయింట్లు తీసుకుంటారు, 4 పాయింట్లు 5 పాయింట్లు వరుసగా ఒక పాయింట్ల గురించి వాక్యాలను అందిస్తాను. ఇక్కడ ముద్దనూరు నుండి నేను పనిచేసి పోయిన తర్వాత ఇలా రావడం జరిగింది. ముద్దనూరులో మరి ఈ ప్రాపర్టీ విషయం అనేక విధాలుగా మరి దెబ్బలు కూడా తిన్నారు. అయినా కూడా ఈ యొక్క ప్రాపర్టీ విషయంలో కట్టుదిట్టంగా పనిచేసి ముందు సంఘ పెద్దలను, కమిటీ మెంబర్ను, ఇంకా అనేక విషయాలు చెప్పాలంటే ఆయనలో ఎన్నో ఉన్నాయి. ఇంత సంగీతం ఉందని నేను అనుకోలే. మంచి పాట పాడాను, తానే రచించి మామూలుగా ప్రసంగం చేసేటప్పుడు ఆ కీర్తన బొక్కులో ఎవరు వచ్చిన పాడేవాడు. కానీ తాను సొంతంగా ఇకపోతే బంధువర్గం అందరినీ కలుసుకొని పోతాడు. మా అన్న ఇందాక సారా శివనం ఎట్లా చెప్పిందో అతి గొప్ప గుణం కలిగినటువంటి వాడు చంద్రశేఖర్ బాబు. కాబట్టి ఈ యొక్క 60 సంవత్సరపు ఎస్టి పూర్తి సమయంలో దేవుడు గడచిన 59 సంవత్సరాలు మంచిగా ఆశీర్వదించి బలపరిచి ఆయుష్లో, ఆరోగ్యంలో, ముఖ్యంగా పరిచర్యలో దీవించి ఇంతవరకు తెచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ మరొక నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉండగా నూతన జ్ఞానం, నూతన బలం, నూతన సాటి అయిన సహాయం అందిస్తూ ముందుకు నడిపిస్తూ సాగాలని చెప్పి వారిని అభినందిస్తూ దీవిస్తూ ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను. ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్ బాబు గారికి వందనాలు చెల్లిస్తున్నాను.
థ్యాంక్ యూ. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభా మరి రెవరెండ్ జీవి చంద్రశేఖర్ బాబు గారి 60వ జన్మదిన సందర్భంగా ఇంతవరకు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం నిమిత్తంపై ప్రభా మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మరి బాబు గారికి ఇంతకాలం మీరు కాచి కాపాడి ఆ పరీక్షలలో మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి మరి మున్ముందు కూడా ప్రభా మీ పరిశుద్ధ అభిషేకము ఆయనపై కుమ్మరించి ఆయనను ప్రభా ఇంకా మరి నా తండ్రి ముందుకు తీసుకుని వెళ్ళి గొప్పగా ప్రభా ఆ పరీక్షలు చేసేటువంటి భాగ్యం కృప అనుగ్రహించమని, జరగబోయే కార్యక్రమం ఇంకా ఉన్నటువంటి కార్యక్రమాన్ని అంతటిని ప్రభా మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి మన ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. సభకు అధ్యక్షులుగా ఉండి గురువర్గ పక్షాన శుభములు తెలియజేయాలని మినిస్ట్రియల్ కన్వీనర్ వైస్ ప్రెసిడెంట్ బాబు గారు కోరినప్పుడు చాలా సంతోషమైంది. మరి అధ్యక్ష మండల గురువులందరి పక్షాన, కుటుంబాల పక్షాన జీవి చంద్రశేఖర్ బాబు గారికి జన్మదిన శుభములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట తెలియజేస్తుంటున్నాను. బాబు గారు నిండు నూరేళ్ల ఆయుష్తో మీ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తామని హామీ ఇస్తుంటున్నాను. అది మొదటి విషయం. రెండవ విషయాన్ని బాబు గారి నుంచి చెప్పాలంటే, అధ్యక్ష మండలంలో బాబు గారికి ఒక మంచి పేరు ఉన్నది. ఏమిటనగా మాట ఇస్తే మాటను తప్పిపోడు అని. సో అది 100కి 100 పాళ్ళు కరెక్ట్. అది మేలు జరుగుతుందా మేలు జరగదా అనేది రెండవ విషయం. మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు. అటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వ్యక్తి. దానికి మనము ఎవరు కాదని అనేదానికి ఆస్కారం లేనే లేదు. అది 100%. రెండవదిగా బాబు గారు నాకు చాలా దగ్గరి బంధువు అన్న విషయం ఎవరికి తెలియదు. ఏమిటి దానికి కారణం అంటే, అసలు గొడ్డీటి వంశాన్ని తీసుకొచ్చిందే కాముని రామె. మరి పాదిరి గారి సతీమణి, దావిదయ్య సతీమణి కాముని రామె. అంటే బాబు గారి యొక్క జేజీ కామునూరి వంశపు ఆడబిడ్డ. సో కామునూరి వారికి గొడ్డీటి వారికి ఆదిలోనే బంధుత్వం ఉంది. అటు తర్వాత మరి గొడ్డీటి అధ్యక్షులు రైట్ రెవరెండ్ పిఏ వరప్రసాద్ బాబు గారికి, రెవరెండ్ స్వామిరత్న ట్రెజరర్ బాబు గారికి, వేదికను అలంకరించినటువంటి మరి యాజక సమూహానికి కూడా యేసుక్రీస్తు నామమున శుభములు. అదేవిధంగా ముద్దనూరు సంఘ సభ్యులకు, చాగల మరియు వచ్చినటువంటి యూత్ సభ్యులకు, మా యొక్క బంధుమిత్రులకు, రక్త సంబంధికులకు, వచ్చిన అందరికి కూడా మరి యేసుక్రీస్తు నామమున శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా వచ్చి ఇంత జయకరంగా, దేవునికి మహిమకరంగా ఈ యొక్క 60వ జన్మదిన వేడుకలో పాల్గొన్నందుకు నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీకు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగానే ఎందుకంటే కేక్ కటింగ్ అయినాక మళ్ళీ డిస్పర్షన్ అవుతాం కాబట్టి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై GW రాబర్ట్ గారు. ప్లీజ్. కృష్టిపాడు నుంచి కూడా వచ్చినారు ఆల్ఫ్రెడ్డి గారు, వారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు. బద్వేల్ నుంచి వచ్చినటువంటి సంఘ కమిటీ జీవి చంద్రశేఖర్ బాబు గారి 60వ జన్మదిన ఇచ్చేసినటువంటి నంద్యాల డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ వరప్రసాద్ బాబు మా కుటుంబం తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నంద్యాల డయాసిస్ ప్రెసిడెంట్ సామేల్ రత్నరాజు బాబు, మరి వివిధ ఫాస్టేట్ నుంచి వచ్చినటువంటి గురువు వారి అందరికీ కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే డయాసిస్ PDO సార్ గారికి కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాము. స్నేహితులకు
ముద్దనూరు సంఘస్థులకు, మరి కృష్టిపాడు గ్రామం నుంచి వచ్చినటువంటి సభ్యులకు, చాగలమరి నుంచి వచ్చినటువంటి సభ్యులకు, బద్వేలు మాస్టేట్ నుంచి వచ్చినటువంటి సభ్యులకు, కొత్తపల్లె, పెనికిలపాడు, నల్లబల్లె గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా మా కుటుంబం తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ఇంకా ఎవరైనా మేము మర్చిపోయి ఉంటే వారికి కూడా ఈ యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాము. మరి ఈ కేక్ కార్యక్రమం అయిపోయిన వెంటనే అందరికీ కూడా విందు ఏర్పాటు చేయబడినది. మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బర్త్డే వాతావరణం వస్తుంది. తర్వాత తర్వాత అడుగులు మరపురాని తీయని కలలు బంధానికి కదా గుర్తులు ఒకరికొకరు వీడని చేతులు ఒడిదుడుకుల పయనం మొదలు మరచిపోని అమృత ఘడియలు కాలంతో తీసిన పరుగులు ఇదే షష్ఠి పూర్తి పాలు మొదల దాంపత్యానికి శతమానం భవతి అని ఆశీస్సులను అందించుడి 60లో 20 తలపులు నడిచినట్టు 7 అడుగులు మరపురాని తీయని కలలు బంధానికి కదా కొరతులు ఈ 2021వ సంవత్సరము జూలై మాసము 13వ తారీఖున మా నంద్యాల అధ్యక్ష ఖండములో ద్రాక్ష తోటలో పనిచేస్తున్నటువంటి మాకు అత్యంత ప్రియుడు, నీ పాదదాసుడు, నీ సేవకుడు, నీ కుమారుడు రెవరెండ్ జీవి చంద్రశేఖర్ గురుల వారి యొక్క షష్ఠి పూర్తి సందర్భముగా ఆయా పల్లెల నుంచి పట్టణాల నుంచి సంఘ బిడ్డలు, స్నేహితులు, శ్రేయభిలాషులు, గురువులు, ఆఫీసర్స్ ఆయన జన్మదినం కొరకు, గుల్లమ్మ గారి కొరకు, కుమారుడు కొరకు, కాలేబు కొరకు మేమందరం ప్రార్థిస్తుండగా మేము చేస్తున్నటువంటి ప్రార్థన విజ్ఞాపనలు నీ దృష్టికి అంగీకారంగా యోగ్యముగా ఈ కుటుంబానికి దీవెనకరంగా ఉన్నట్టు ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నా. బాబు గారి యొక్క అన్నదమ్ములను, అక్క జిల్లలను, బంధువులందరూ కూడా దీవించండి. గుల్లమ్మ గారి యొక్క అన్నదమ్ముల, అక్క జిల్లలందరూ కూడా వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నా. 2 కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. తగిన మా తండ్రి కుమారుని దీవించండి, కాలేబును అభిషేక చదువును దీవించండి, ఆశీర్వదించండి. బాబు గారు అనేకమైనటువంటి జన్మదినాలు జరుపుకున్నట్టుకు నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నా. నిండారుగా నీ సేవలు వాడుకోమని బ్రతిమాలుకుంటున్నా. ఈ దినమున ప్రభు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని పేరులో ఈ కేక్ కట్ చేస్తుండగా ఈ కేకు ప్రభు ఏ విధంగా మధురంగా మరి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరికీ, ఆయన నమ్మిన భక్తులందరికీ, ముఖ్యంగా ఈరోజు 60వ సంవత్సరం బర్త్డే జరుపుకుంటున్న కుమారుడు చంద్రశేఖర్ బాబు గారికి మరి ఇంతటికి చేరు వచ్చిన మనందరికీ ఎల్లప్పుడూ సదాకాలం తోడయుడును గాక. నీ సత్య వాగ్దాతము కుమారించుము దేవా, కుమారించుము దేవా. ఆమేన్. నీ పెండ్లికి నన్ను పిలవలేదు ఎందుకని అడిగినట్టి పిల్ల
పిల్లల మనసుకు తెలియజేసే మనువు ఇది. నానా మా మజలు ఎలా నీకు తెలుసు అని ప్రశ్నించేటి బిడ్డల ఊహకు చూపించే వేడుకది. ధర్మానికి కట్టుబడి ఇద్దరొకటి గాలినచి పారాణిని పెట్టుకొని పాలు తేనెలా కలిసేరు. 20 తలపులు నడిచినట్టి 7 అడుగులు మరపురాని తీయని కలలు బంధానికి కదా కొడుతులు. మూడగు ఈ ముళ్ళు విడువనెప్పుడు నిన్ను అని 7 జన్మలకైనా మరచిపోని బంధమని నాలోనే సగమైన అర్థమెప్పుడు నీవే అని మరణించే ఆఖరి వరకు విడదీయగని లేనిదని మంత్రానికి ఇష్టపడి మేళతాళ సప్తపది అక్షతలే రక్షయని 3 ముళ్ళతో జరిగే పెళ్లి. 20 తలపులు నడిచినట్టి 7 అడుగులు మరపురాని తీయని కలలు బంధానికి కదా గురుతులు. ఒకరికొకరు వీడని చేతులు ఒడిదుడుకుల పయనం మొదలు మరచిపోని అమృత ఘడియలు కాలంతో తీసిన పరుగులు. ఇదే షష్ఠి పూర్తి 4 మొదల దాంపత్యానికి శతమానం భవతి అని ఆశిస్సులను అందించేది. 20 తలపులు నడిచినట్టు 7 అడుగులు మరపురాని తీయని కలలు బంధానికి కదా గురుతులు. na 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 na
ప్రతిరూపం నీవే నీవే మా మంచి యేసయ్యా
నాన్న ఓ నాన్న ఓ నాన్న నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా ఓ నాన్న ఓ నాన్న ముళ్ళ బాటలో నీవు నడిచావు పూల తోటలో మోము నడిపావు నీవు నడిచావు పూల తోటలో మమ్ము నడిపావు ఏ పూట తిన్నావు ఎన్ని పస్తులున్నావు ఏ పూట తిన్నావు ఎన్ని పస్తులున్నావు పరమాన్నం మాకు దాచి ఉంచావు ఓ నాన్న నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో నిన్నా ఓ నాన్న ఓ నాన్న పుట్టింది అమ్మ కడుపులోనైనా పాలు పట్టింది నీ చేతిలోనా పుట్టింది అమ్మ కడుపులోనైనా పాలు పట్టింది నీ చేతిలోనా పూగింది ఉయ్యాలలోనైనా పూగింది ఉయ్యాలలోనైనా నేను దాగింది నీ చల్లని ఒడిలోనా చల్లని ఒడిలోనా ఓ నాన్న నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో నిన్నా ఓ నాన్న ఓ నాన్న ఉన్ననాడు ఏమి దాచుకున్నావు లేని నాడు చేయి సాతనన్నావు ఉన్ననాడు ఏమి దాచుకున్నావు లేని నాడు చేయి సాతనన్నావు నీ రాచగుణమే మా మూలధనము నీ రాచగుణమే